తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఫిబ్రవరి 28 ప్రారంభమైనటువంటి యుద్ధం కారణంగా అమెరికా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. పలు నివేదికల ప్రకారం యుద్ధం ప్రారంభమైన మొదటి 24 గంటల్లో అమెరికా ఏకంగా $779 మిలియన్ ఖర్చు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 6,900 కోట్ల రూపాయల్ని ఒక్క రోజులోనే ఖర్చు పెట్టింది. డేటా ఫ్రమ్ ద సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ స్టేట్స్ క్యారియర్ స్ట్రైక్స్ గ్రూప్ USS జనరల్ ఆర్ట్ ఫోర్ట్ వంటివి ఆపరేట్ చేయడం కోసం ప్రతిరోజు ఏకంగా 58 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. యుద్ధానికి సిద్ధమవడం కోసం కూడా భారీగానే ఖర్చు అయింది. ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ నౌకలు, స్థానిక యుద్ధ సామాగ్రి తరలింపు కోసం $630 మిలియన్, ఇండియన్ కరెన్సీలో 5,556 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. డైరెక్టర్ ఆఫ్ ది పెన్ వార్డన్ బడ్జెట్ మోడల్ కెంట్ స్మెడ్జెస్ చెప్తున్న దాని ప్రకారం యుద్ధం ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే $210 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 18.87 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, హమాస్తో యుద్ధం కారణంగా నష్టపోతున్న ఇజ్రాయెల్కు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేస్తోంది అమెరికా. 2023లో ఏకంగా $21.7 బిలియన్ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ లెక్కలను చూస్తే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం 3 లేదా 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందన్నప్పుడు ఎంత మాత్రం ఖర్చు అవుతుందో అంచనాలు వేసుకోవచ్చు. ఇక సైనిక దాడులు ప్రారంభించిన తొలి 24 గంటల్లో అమెరికా సుమారు $779 మిలియన్ ఖర్చు చేయడం అనేది ఇప్పుడు ప్రపంచమంతా ఒక సంచలనంగా మారింది, ఆశ్చర్యంగా చూస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించడం యుద్ధ తీవ్రతను సూచిస్తోంది. ఆధునిక యుద్ధ తంత్రంలో వాడే క్షిపణులు, అత్యాధునిక సాంకేతికతతో కూడినటువంటి నిఘా వ్యవస్థల నిర్వహణకు అమెరికా ప్రభుత్వం భారీగా నిధులను మళ్లిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైనిక విశ్లేషణ సంస్థ సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ అందించినటువంటి సమాచారం ప్రకారం మిడిల్ ఈస్ట్ లో అమెరికా మోహరించిన బలగాల నిర్వహణ అత్యంత ఖరీదైనటువంటి వ్యవహారంగా మారింది. ఒక విమాన వాహక నౌక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ సముద్రంలో ఉండడానికి రోజుకు సుమారు $6.5 మిలియన్, అంటే 58 కోట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక USS జెరాల్డ్ ఆర్ ఫోర్ట్తో పాటు మరో 2 సమూహాలను అమెరికా రక్షణ శాఖ ఇక్కడ మోహరించింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఇతర అగ్రనేతలను లక్ష్యంగా చేసుకున్న దాడులకు ముందే ఈ బలగాల మోహరింపు అనేది పూర్తయిపోయింది. ఇరాన్ సైన్యాన్ని అడ్డుకోవడానికి చేసే సన్నాహకాలకే దాదాపుగా $630 బిలియన్, అంటే 5,556 కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనాలు చెప్తున్నాయి. కేవలం సైనికుల కదలికలు, ఇంధనం, ఇతర రవాణా ఖర్చులే ఈ స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం క్షేత్రస్థాయిలో మరింత ఉధృతమైతే ఈ ఖర్చులు రెట్టింపయ్యే అవకాశం ఉంది. అగ్రరాజ్యం తన సైనిక శక్తిని ప్రదర్శించే క్రమంలో దేశీయ అవసరాలకు కేటాయించాల్సినటువంటి నిధులను ఇక్కడ ఖర్చు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే అమెరికాలో పెట్టాల్సినటువంటి ఖర్చంతా ఇప్పుడు యుద్ధానికే పోతుందన్నమాట. ఒకవేళ ట్రంప్ సూచించినట్లుగా ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే, అంటే 3 లేదా 4 వారాల పాటు కొనసాగితే మొత్తం వ్యయం $210 బిలియన్, సుమారుగా 18.87 లక్షల కోట్ల వరకు చేరవచ్చు. పెన్ వార్డన్ బడ్జెట్ మోడల్ డైరెక్టర్ కెంట్ స్మెటర్స్ ఈ షాకింగ్ అంచనాను ప్రపంచం ముందు ఉంచారు. ఒక చిన్న దేశంతో సాగించే ఈ పోరు అమెరికా వార్షిక బడ్జెట్లో కీలక భాగాన్ని హరించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత యుద్ధాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ భారీ వ్యయాన్ని వారు అంచనా వేస్తున్నారు. గత చరిత్ర పరిశీలిస్తే మిడిల్ ఈస్ట్ లో అమెరికా జోక్యం ఎప్పుడు ఖరీదైనదిగానే మిగిలిపోతోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల తర్వాత అమెరికా ఇజ్రాయెల్ దేశానికి $21.7 బిలియన్ సైనిక సహాయం అందించింది. దీంతో పాటుగా యెమెన్, ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ కార్యకలాపాలకు మద్దతుగా మరో $12 బిలియన్ వరకు ఖర్చు చేసింది.
బ్రౌన్ యూనివర్సిటీ ప్రచురించినటువంటి యుద్ధ ఖర్చులు 2025 నివేదిక ప్రకారం ఈ రెండు అంశాలను కలిపితే అమెరికా చేసిన మొత్తం ఖర్చు 3.04 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక ప్రస్తుత సంక్షోభంపై డొనాల్డ్ ట్రంప్ వైఖరి చాలా కఠినంగా ఉంది. శాంతిని కాపాడే అధ్యక్షుడిగా తనను తాను అభివర్ణించుకునే ట్రంప్ ఇరాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ, నావికాదళం ఇప్పటికే దెబ్బతిన్నాయని, ఇప్పుడు చర్చలు కోరడం చాలా ఆలస్యమని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే యుద్ధాన్ని మరిన్ని వారాల పాటు కొనసాగిస్తామని, తలొగ్గే వరకు దాడులు ఆపబోమని హెచ్చరించారు. ఈ మొండి వైఖరి వల్ల దౌత్యపరమైన పరిష్కార మార్గాలు మూసుకుపోతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మొదలైనటువంటి సాయుధ పోరు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇరాన్ భూభాగంపై దాడులు ప్రారంభించిన సమయంలో అమెరికా ఈ యుద్ధం ఇంతటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని బహుశా అంచనా వేయలేదేమో. కేవలం కొద్ది రోజుల ఆపరేషన్తోనే ఇరాన్ను దారికి తెస్తామని తొలుత భావించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన సహనాన్ని కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడంతో ఈ పోరు నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రాణ నష్టంతో పాటు అమెరికా ఖజానాపై కూడా భారీ ఆర్థిక భారం పడబోతోంది. ఇక దీనికి తోడు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఇంధన, చమురు, న్యాచురల్ గ్యాస్ రీసోర్సెస్ ధరలు అనేవి ఇప్పుడు ప్రపంచాన్ని కూడా వణికిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $85 నుంచి $100 కూడా పెరగవచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. 2024 జూలై తర్వాత ఇప్పుడు అంత తీవ్ర స్థాయిలో ఒక బ్యారెల్ ధర $85 పలుకుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరగవచ్చు అనేటువంటి ఒక షాకింగ్ న్యూస్ను కూడా డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒక రకంగా కేవలం అమెరికా మీద భారమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద కూడా ఇరాన్ మీద ప్రకటించినటువంటి యుద్ధం చూపించబోతోంది.